మనకి ఇమీడియట్‌లీ ఏదన్నా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, లోన్ కోసం వెళ్దాం అనుకున్నప్పుడు చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే, మనకి పర్సనల్ లోన్ బెటరా? గోల్డ్ లోన్ బెటరా? అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటదనమాట. సో, దాంట్లో మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఏంటంటే, పర్సనల్ లోన్‌లో మీకు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది. అలాగే మీకు డాక్యుమెంటేషన్ గూడా ఎక్కువుంటుంది. వేరైజ్ గోల్డ్ లోన్‌కొచ్చేటప్పటికి మీకు ప్రాసెసింగ్ ఫీ తక్కువుంటుంది. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కంపేర్ టు పర్సనల్ లోన్ చాలా తక్కువుంటుంది. ఎందుకు అంటే పర్సనల్ లోన్ అనేది నాన్ సెక్యూర్ లోను. గోల్డ్ లోన్ అనేది సెక్యూర్ లోన్. ఎప్పుడైనా నాన్ సెక్యూర్ లోన్ వర్సెస్ సెక్యూర్ లోన్ తీసుకున్నప్పుడు మీకు కంపల్సరీ సెక్యూర్ లోన్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువుంటుంది. అట్లాగే మీకు డాక్యుమెంటేషన్ కూడా తక్కువుంటుంది. ప్రాసెసింగ్ కూడా తక్కువుంటుంది. అలాగే మీరు మీకు అమౌంట్ అరేంజ్ అయ్యి మిడిల్‌లో మీరు లోన్ క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పర్సనల్ లోన్‌లో ప్రీ క్లోజర్ చార్జెస్ ఎక్కువుంటాయి. ప్లస్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. బట్ గోల్డ్ లోన్‌లో ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. ప్రీ క్లోజర్ చార్జెస్ కూడా ఉండవనమాట. సో, మీకు ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉండి మీ దగ్గర గోల్డ్ గనక ఉంటే మీరు పర్సనల్ లోన్ కన్నా గోల్డ్ లోన్‌కి